ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆ యొక్క పరిశుద్ధుడైన దేవునిలో ఆయన రక్తంలో కడుగబడిన, ఆయన స్వాస్థ్యమైనటువంటి మనమందరం కూడా ఆయన పిల్లలము, ఆయన రక్తంలో కడుగబడినందున ఆయన పిల్లలము, ఆయన వారసులము. కనుక అటువైన ఈ యొక్క పరిశుద్ధ లేఖనములను మనము హృదయాలు ఉంచుకొని మనం కూడా ఆ ప్రభువులాగన, ఆ పరిశుద్ధ కలిగిన ఆ గొప్ప క్రీస్తు ప్రభువులాగన మనం కూడా ఎదగాలనే దేవుడు ఆశపడుతున్నాడు. సత్యంలో ఉండాలనే ఆశపడుతున్నాడు. నా పిల్లలు సత్యంలో బ్రతుకుట కంటే నాకు అంతకన్నా సంతోషం లేదు అని క్రీస్తు చెప్పినాడు. కనుక ఆయన సత్యంలో, ఆయన వాక్యంతో మనము ప్రతిదినము కూడా నేర్చుకుంటూ, ప్రతిదినము ఆయన వాక్యంతో దిద్దపడాలి. ఎందుకు ఈ యొక్క మాట ప్రతి దినం కూడా అనుకుంటున్నామంటే, మనము నరులము, ఎంతైనా మనము బలహీనులు, ఎంతైనా మన ఆలోచనలు చెడ్డవి. మనం ఎంత నీతిగా ప్రవర్తించాలన్నా, ఎంత వాక్యంతో ప్రవర్తించాలన్నా, రక్తంలో కడగబడిన ఈ లోకపు అపవాదిలో, ఈ లోకంలో బ్రతుకున్నాం కనుక, మట్టి శరీరంతో ఉన్నాం కనుక మనము పవిత్రులను పుట్టి కాలేము. కానీ వాక్యం ద్వారా మనము అవుతాము. ఆ వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే అవుతాము. మనస్ఫూర్తిగా వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే మనము చనిపోయేలోపు మనము యథార్థత, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి కనపరుచుకొని మనము ఇచ్చిన జీవితంతో దేవుని కోసం బ్రతకాలి. కనుక అటు స్థితిలో అందరినీ దేవుడు పెట్టిన గాక. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి 2వ పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం మరొకసారి తీసినట్లయితే చదవగలరు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పలుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంధకారంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా దేవుడు యొక్క భూమిని తయారు చేసినప్పుడు అంత అంధకారంగా, నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి వెలుగు కమ్మని పలికినాడు. వెలుగు కనుక అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను, తండ్రి అయిన దేవుని మహిమను, తండ్రి అయిన దేవుని తన మహిమను గూర్చిన జ్ఞానము ఎవరిలో పెట్టాడట? తండ్రి అయిన పరమందున్న తండ్రి అయిన ఆ మహాదేవుని జ్ఞానము ఎవరిలో ఈ జ్ఞానం పెట్టినాడంటే యేసు క్రీస్తునందు వెల్లడి పరిచినాడు దేవుడు. ఈ క్రీస్తు వారిలో ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క నిష్కలంకము అన్నీ కూడా ఆయన క్రీస్తు ప్రభు వారిలో సర్వపరిపూర్ణత ఆయనలోనే ఉన్నది. ఆయన ద్వారా సమస్తమును కలుగు చేసినాడు మన తండ్రి అయిన దేవుడు. సమస్తమును కుమారుడికి అప్పచెప్పినాడు, సమస్తమును కుమారుడు చేసినాడు. ఎందుకు ఇంత కుమారునికి ఇంత గొప్ప ఈ పట్టణాలను, అనగా ఈ దేశాలు, ఈ ప్రపంచాలు కుమారునికి ఇంత నమ్మకంతో దేవుడు అప్పచెప్పినాడు? నరులకు కూడా కొంచెం అప్పచెప్పొచ్చును కదా అని మనము అనుకుంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేయగలిగిన అతి పరిశుద్ధుడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. చెప్పింది చెప్పినట్టు చేసే తన ముద్దు కుమారుడు, తన జనదైక కుమారుడు, తన సొంత కుమారుడు. కనుక ప్రియులారా, మనము ఆయన చిత్తము మనము కనుక్కొని బ్రతికే వారిగా ఉండాలని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక జ్ఞానమంతా కూడా యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు, యేసుక్రీస్తు వారిలో అనంత జ్ఞానము తండ్రి అయిన దేవుడే పెట్టినాడు. ఆ జ్ఞానము వెల్లడి పరచుటకు ఇక్కడ అపోస్తులు అనబడినటువంటి ఈ యొక్క పౌలు గారు మా యొక్క హృదయములలో ప్రకాశించెను. ఆయన జ్ఞానము మా యొక్క హృదయములలో ప్రకాశించెను. అపోస్తులకు చాలా దేవుడు
చక్కగా దేవుని పని వారి ద్వారా చేయించినాడు. ఆదిమ సంఘం, పునాది వేసిన సంఘం అపోస్తలుడు. ఆ అపోస్తలుల బోధలో పెరగాలి, వారి కట్టడలలో మనము ఉండాలి. వారి వాక్యానుసారంగా వాళ్ళు ఆత్మీయమైన ఆత్మను పొందుకొని వ్రాయగలిగినారు, చెప్పగలిగినారు, సత్యంలో నడిచినారు, దేవుని కోసం హతసాక్షులైనారు, తలలిచ్చినారు, రక్తము కార్చినారు. కనుక వారిది స్వచ్ఛమైన దేవుని క్రీస్తు ప్రేమను వాళ్ళు తెలియపరచడం జరిగింది. చూడండి, మరొక మాట చదువుతున్నాము. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మాట చదువుతున్నాం. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము చదివినట్లయితే మంచిది. 5వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు? ఆత్మయందును జీవయందును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు ఆయన వచ్చే టయానికి ఎలా ఉండాలని కోరుతూ ఉన్నాడంటే దేవుడు నిందారహితముగా ఉండాలి, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక అని సంఘానికి, ఈ యొక్క తెస్సలోనికీయుల సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్తూ ఉన్నారు. నిందారహితంగా ఒకడు ఏలు చూపించు విధంగా మన జీవితాలు ఉండకూడదు. ఎందుకు అలా నీ జీవితం ఏలు చూపించేంత ఇదిగా ఉండకూడదంటే, నీవు ఎవరి రక్తములో కడగబడినావు దాన్ని బట్టి. మనము ఎవరి రక్తంలో కడగబడినాము, లేక ఏ దేవునిలో మనం ఉన్నామంటే, ఈ సర్వ సృష్టికి ఆయన రక్తము కార్చనికి వచ్చినాడు. ఆయన రక్తంతోనే ఒక గొప్ప బలి ఇచ్చినాడు. ఆ బలి ద్వారానే ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకే ఒక బలి, ఆ గొర్రెపిల్ల బలి ఇచ్చి ప్రపంచంలో ప్రతి మనిషి పాపాన్ని తీసివేసి పరలోకమిచ్చుటకు ఆ గొప్ప బలి జరిగింది. కాబట్టి అంత గొప్ప రక్తము కలిగిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అంత అమూల్యమైన రక్తంలో కడగబడినాము. కనుక మనం ఎలా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిందారహితంగా ఒకరు ఏలు ఎత్తు చూపే విధంగా మన జీవితాలు ఉండకూడదు. మనుషులనే పొరపాట్లు జరుగుతాయి, చిన్న చిన్నవి జరుగుతాయి. కొంతమంది అయితే బైబిల్ చేత పట్టుకొని ప్రార్థనకు వారి మీద ఇంకా దృష్టి అంతా వారి మీద పడుతుంది. ఏడు పొరపాటు మాట్లాడతారా? ఇంకా అలాగే ఎక్కడ ఏమైనా తొట్టిల్లు పడుతుందా, ఇవి గమనిస్తూ ఉంటారు. ఎక్కువ ఇంకా శ్రద్ధ పెడతారు. తప్పు దొరికితే ఇంకా 10 మందిలో సిగ్గుమానం తీయడానికి రెడీగా ఉంటారు. కనుక ఇలాంటి వాటికి ఏలెత్తు చూపే విధంగా నువ్వు ఉండకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఉండకూడదు అంటే, అంత విలువైన అమూల్యమైన రక్తంలో కొనబడినటువంటి బిడ్డలు నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకొనినటువంటి పిల్లలు లేదు అని వాక్యము మనకు తెలియపరుస్తుంది. నిందారహితంగా ఉంటూ మనం ఇంకా ఎలా ఉండాలంటే, సంపూర్ణంగా ఉండుటకు సంపూర్ణ జ్ఞానం కలిగి, ఆ సంపూర్ణ జ్ఞానము సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో నుండి ఆ యొక్క ఆత్మ మంచి కార్యాలు క్రీస్తులో నుండి అపోస్తలులకు ట్రాన్స్ఫర్ జరిగింది. అపోస్తలులు ఒకప్పుడు భయపడేవారు, ఒకప్పుడు జంకేవారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభువు వారు చనిపోయి తిరిగి 3వ దినాన లేచి ఆయన కనపరుచుకొని మళ్ళీ వాళ్ళను ఆత్మీయంగా బోధ చేసినాడో,
వారు మారిపోయినారు. చూసావా ఎంత అద్భుతంగా మారిపోయినారంటే, ఇంకా ప్రభువు దగ్గర ఉంటే చాలు, మాకు ఈ లోకము మాకొద్దు. ప్రాణం ఏంది ఎన్నిసార్లు అయినా పెడతాము, గాయాలేంది, శూలాలతో పొడచడం ఏంది, ఒక్కొక్కరికి అపోస్తలులకి చర్మాలు కూడా తీసినారు, ఒక్కొక్కరికి రివర్స్లో సిలువ వేసినారు, ఒక్కొక్కరికి శూలాలతో కుచ్చి చంపినారు, ఒక్కొక్కరికి రాళ్ళతో కొట్టి చంపినారు, ఒక్కొక్కరు పై అంతస్తుల నుంచి అక్కడి నుంచి దొబ్బి వేసి పడవేసి చంపినారు. ఇట్లా చాలా ప్రాణం పెట్టారు. వీటన్నిటిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ప్రభువుకు వారి ఆత్మను అప్పచెప్పుకున్నారు. పిల్లల యథార్థంగా ఇచ్చిన మొదటిగా ఆదాముకి ఇచ్చినటువంటి యథార్థవంతమైన ఆత్మను మళ్ళీ దేవునికి ఆయన రక్తంలో కడగబడి అదే సేమ్ టు సేమ్ ఆ యొక్క యథార్థవంతమైన ఆత్మను మళ్ళీ తిరిగి ప్రభువుకు అప్పచెప్పుకున్నారు. ప్రభువు కోసం అప్పచెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కదా, ఆయన ఎలాగా ఏ యొక్క కపటము మోసము ఆయన లేకి రాలేదు. ఎలా అప్పచెప్పుకున్నాడు ఆయన ఆత్మను మళ్ళీ యథార్థవంతంగానే ఎలాగ వచ్చినాడో పాపాన్ని అంటించుకోకుండా చక్కగా మళ్ళీ తండ్రి ఇది నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానని కలవరి ఆ యొక్క సిలువలో ఆయన 6వ మాటగానో చెప్పినాడు. కనుక మనము నిందారహితులముగా సంపూర్ణముగా జ్ఞానం కలిగి ఆ యొక్క సంపూర్ణ జ్ఞానము ఆ నిందారహితంగా ఉండే మనిషి యేసుక్రీస్తు ప్రభు వారి నుండి మనము పొందుకోవాలి. ఆయనలో నుండే మనము ప్రతిదీ ఆయనను చూసి మనము నేర్చుకోవాలి. అపోస్తలులను చూసి కూడా నేర్చుకున్నా తప్పులేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కనుక మనము అట్టి క్రీస్తులు కలిగి ఉన్నాము, అట్టి పరిశుద్ధత కలిగిన దేవుని కలిగి ఉన్నాము. కనుక ఎవరు కూడా బైబిల్ చేత పట్టుకుంటే ఏమంటారు, వాళ్ళు పవిత్రులుగా ఉంటారు. పొరపాటున కూడా నోటి మాటతో కానీ చుట్టుతో కానీ పొరపాట్లు తొట్టిల్లరు అనే భావంలోనే ఉంటారు. కనుక ఏమన్నా తొట్టిళ్ళతో కనిపెట్టుకుని ఉంటారు. పొరపాటు జరుగుతుంది అన్నట్టుంటే కనిపెట్టుకొని మళ్ళీ మనకు తెలియపరిచి అది కూడా ఒకందుకు మనకు మేలే. ఎవరికైనా విశ్వాసులకు రక్షణ ఉన్న పిల్లలకు అది కూడా ఒకందుకు మేలే. వారి ద్వారా తెలియబడుతుంది. అప్పుడన్నా సరిదిద్దుకోవాలి, వారి మీద కోపడకూడదు, దిద్దుకోవాలి. అందుకే ప్రతిరోజు వాక్యం ద్వారా మనం దిద్దుకోవాలి, నేర్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలని చెప్పేది అందుకోసమే ప్రియుల. చూడండి, మరొక లేఖనము ధ్యానించుకున్నాము. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక మరొక మాట చూస్తామండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడమ్మ. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చూడండి ఎంత విలువైన మాటగా ఇక్కడ రాయబడుతూ వచ్చినదంటే, మనందరితో కూడా ఇక్కడ అపోస్తలుగా చెప్పుతున్నటువంటి మాట మనందరితో కూడా, అనగా ఆ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు, మనం కూడా కలుపుకొని వచ్చాం, తప్పేమి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా
మిమ్మును స్థిరపరిచి, మిమ్మును అనగా మనలను అనగా అపోస్తులను అడిగినటువంటి వారు, ముఖ్యంగా పౌలు గారు, మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మనకు ఆలోచన పుట్టించేవాడు దేవుడే, మనకు జ్ఞానం ఇచ్చేవాడు ఆ దేవుడే. ఒక 3 సంవత్సరాల కిందట, ఒక 2 సంవత్సరాల కన్నా ముందు క్రీస్తు ప్రభు వారంటే సరైన జ్ఞానం లేదు, ఆలోచన లేదు, ఏమి లేదు. కానీ ఆ ఆలోచన పుట్టించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఇన్ని సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల ఇంచుమించుగా 44 దాటుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో దేవుడు ఆలోచన, మంచి ఆలోచన పెట్టినాడు నా జీవితం. అంతకుముందు సరే 42 సంవత్సరాల జీవితంలో ఎందుకు పెట్టలేదు అంటే, అది అప్పటి వరకు ఆ సత్యంలో నడవడానికి జ్ఞానము లేదు. ఆ సత్యవంతుడైన దేవుని ఎరిగి ఉండటకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేచన లేదు, లోకంలో బ్రతుకుతున్నాము. కానీ దేవుని కృప, దేవుని దయ, ఆయన కరుణ, ఆయన సంకల్పంలో భాగంగా వీరికి ఎప్పుడోసారి వాక్యం చెవులేద్దాము, వీడు వినేవాడు అన్నట్టుగా ఉంటుంది ప్రియుల పరిస్థితి. వినేవానికి దేవుని వాక్యము చెవులో వేస్తాడు, వినని వానికి కూడా వేస్తాడు. వినేవాడు దారి మార్చుకొని ప్రభువులోకి వస్తాడు, వినని వాడు ఎంత చెప్పిన వాడు రాడు. అదే ఆయన ప్రణాళిక. 42 సంవత్సరాలుగా దేవుని జ్ఞానం లేదు, ఆలోచన లేదు, వాక్యం తెలియదు, ఆయన అంత పవిత్రత కలిగిన దేవుడు అని తెలియదు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, యేసు క్రీస్తు ప్రభువారు రక్తము ఎవరి కోసం ఖర్చినాడో తెలియదు, ఎందు నిమిత్తం ఖర్చినాడో తెలియదు, ఇవన్నీ తెలియవు అసలు. కానీ ఆ దేవుడే ఆలోచన పెడితే మార్పు గొప్పగా ఉంటుంది. ఆ దేవుడే ఆలోచన పెడితే, స్థిరపరిస్తే, అభిషేకిస్తే మార్పు చాలా గొప్ప ఉంటుంది. అది ఎవరిలో ఎక్కువ గొప్ప మార్పు జరుగుతుందంటే వినే పిల్లల్లో ఆ గొప్ప మార్పు జరుగుతుంది. వినని పిల్లల్లో ఎన్ని మార్పులు చెవిటోని ఉందంట, ఎంత గట్టిగా శబ్దం పోదు, వాడు అమాయకంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఆడుకునే వాళ్ళు వచ్చి ఎంత గట్టిగా నవ్వుతూ నవ్వుతుంటాడు. వాడు ఇంకా ఏమన్నా లోపల పోయి పిక్చర్ తెస్తాడమో లేదా 5 10 ఇస్తాడేమో గట్టిగా పోతుంటాడు. వాడికి చెవుడు, వాడు ఏందో బయట విన్యాసాలు చేస్తాడనేసి నవ్వుతుంటాడు. వాడేమో ఊది పానవుతాడు. అలాగా దేవుని వాక్యము వినని పిల్లలకు ఎంత వాక్యము చెవులకి పంపించిన వినే ఆలోచన, గ్రహించే మనసు వారికి రాకపోవచ్చు. అయితే ఏదో ఒక రోజు రావాలి, సత్యములకి రావాలి. నా పిల్లలు వాళ్ళు పొరపాటులోనే ఉన్నారు, అర్థం లేని బ్రతుకుతూ ఉన్నారు. కానీ అర్థవంతమైన, న్యాయవంతమైన, నీతి కలిగిన దేవుని దగ్గరికి రావాలనే కోరుతుంటాడు. వాక్యము వేస్తూ ఉంటాడు చెవులలో. అందుకే దేవుడు ఒక మాట అప్పుడప్పుడు గొప్ప మాట గ్రంథంలో వ్రాయిస్తుంటాడు, చాలా మాటలు కూడా వ్రాయిస్తుంటాడు. ఆ మాట ఏంటంటే, చెవి గలవాడు వినుగాక. చెవులు ఎవరికి లేవు? చెవులు అందరికీ ఉన్నాయి కదా. ఎందుకు దేవుడు చెవి గలవాడు వినుగాక అని చాలా చోట్ల వ్రాయించినాడు దేవుడు. అంటే వినే పిల్లలు వినాలి. చెవి ఉన్నవాడు ఆ వాక్యాన్ని లోపలికి ఉంచుకోవాలి, మారాలి, బ్రతుకు దిద్దుకోవాలి, మార్చుకోవాలి, పాపాన్ని తీసివేసుకోవాలి, కొత్తగా జన్మించాలి, కొత్తగా క్రీస్తులో బ్రతకాలి, ఆ తర్వాత బ్రతుకంతా సమాధి చేయాలి, బాప్తిసం ద్వారా సమాధి చేసేయాలి, కొత్తగా క్రీస్తులో నూతన జీవితంగా బ్రతకాలి అనేది దేవుని ఆలోచన. కనుక చెవిగలవాడు వినుగాక అంటాడు దేవుడు. చాలా చోట్ల వ్రాయిస్తూ వచ్చినాడు గ్రంథంలో. చెవిగలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉంటాయి, ఉంటే ఎందుకు? మోగమైన చెవులు, వినపచ్చిన లెక్క చేయలేనటువంటి చెవులు ఉంటాయి. అందుకే దేవుడు కూడా నీతిమంతుడు 7 సార్లు పడినవాడు. వాడు ఎన్నిసార్లు పడినా 7 సార్లు పడినా నీతిమంతుడైన వాడు ఎప్పుడోసారి ఒక వాక్యాన్ని గట్టిగా పట్టుకొని హృదయము
గట్టిగా ఆ వాక్యాన్ని స్థిరపరచుకొని లేస్తాడట అమ్మడే. దేవుడోడు దేవుని వాక్యానికి భయపడినవాడు, దేవుని వాక్యానికి విలువ ఇస్తేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని కోసం ప్రాణం కూడా లెక్క చేయనటువంటి వాడు 7 సార్లు పడిన తిరిగి తక్కువ లేవగలడంట. అది ప్రభువే చెప్తున్నాడు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా లేవని వాడు వాక్యం ఎంత చెవులోకి పంపిస్తున్నా భయం లేనివాడు, జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు, అహంకారులు ఇవన్నీ కలిగిన వాడు ఎంతన్నా చెప్పండి వినాలి. కనుక ప్రియులారా, దేవుడైతే వారి కోసమే వచ్చాను. దేవుడైతే ఆ పాపంలో ఉన్న వారి జీవితాల కోసం వచ్చాను. వారికే వైద్యుని అక్రత, వారికే పాపం తీసివేయబడాలి, వారి పాపం తీసివేయబడాలి. నీతిమంతునికి ఏముంది? ఆల్రెడీ నా రాజ్యంలో ఉంటారు, నా ప్రక్కలో ఉంటారు, నా పని చేస్తున్న నా పిల్లలు నా యొక్క బహుమానాలు పొందుకుంటారు, ఆనందంగా ఉంటారు. ఆనందంగా లేని పిల్లలు, దేవుని జ్ఞానం ఎరుగని పిల్లలు, పాపంలో ఉన్నటువంటి పిల్లలు నాకు కావాలి. నేను వైద్యునిగా వస్తున్నాను, వారిని రక్షించుకుంటాను, వారికి వైద్యం చేస్తాను. ఏమి వైద్యం? అది పాపం అనే ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చే వైద్యులు. కనుక పిల్లరా, ఆయన అభిషేకిస్తే ఆయనే అభిషేకిస్తారంట. ఇక్కడ మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా, మనందరితో క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా అపోస్తలులను పడిన పౌలు గారికి మమ్మును స్థిరపరిచినారు వాళ్ళు. ఒకప్పుడు పౌలు గారి జీవితము ఘోరము, ప్రధాన పాపని, గొప్ప పాపని ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారంటే నేనే ఎస్ఐ అన్నాడు. అన్న వారిని ఆయనను స్థిరపరిచి అభిషేకించి ఆయన పనిలో, క్రీస్తు పనిలో, తండ్రి పనిలో, పరిశుద్ధాత్మదేవుని పనిలో అద్భుతమైన సాధనంగా వాడుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు. అననీయ దగ్గరికి పంపించి నువ్వు అభిషేకించు అన్నప్పుడు, అయ్యా తండ్రి, ప్రభువా నీకేమన్నా ఆ ఆలోచన ఉన్నదా? ఎంతోమందిని క్రూరుడు, ఎంతోమందిని మన క్రైస్తవ పిల్లలను చంపినాడు వీడు, నేరస్తుడు. అదంతా నాకు తెలుసు. ఇతడు నా పనిలో మంచి పనివాడుగా అవ్వబోతున్నాడు. నా పని అద్భుతంగా చేసేవాడు ఇతనే. నీవు దీవించు, లేక నీవు అభిషేకించు, ఆశీర్వదించు అన్నప్పుడు సరే అని ప్రభు మాట చెప్పి ఆశీర్వదించినాడు. ఆశీర్వదించిన తక్షణమే ఇంతగా వాడబడినటువంటి గొప్ప మహానుభావులు ఎవరునో లేరు ప్రియ. సరే, కింది మాట కూడా చదవమ్మా. 21 మరి ఒక లేఖనం చూస్తాము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండునటకు ఈ పాపములే కారణం. చూడండి, మనకు మేలు జరగకుండా ఉండుటకు ఏమంట కారణము? ఒక్కొక్కరు అనుకుంటుంటాము, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇది లేదు, ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు, ఆరోగ్యం లేదు, ఇది లేదు, ఏదేదో మన బాధలన్నీ వారితో, వీరితో, స్నేహితులతో, బంధువులతో, ఊరిలో ఇరుగురు వారితో అందరితో చెప్పుకుంటుంటాం. నా పరిస్థితి బాగలేదు, ప్రతిదీ చెప్పుకుంటాం. దానికి మనకు మేలు కలగకుండా ఉన్నట్టుకు కారణం ఏందయ్యా అంటే అది మీ పాపములు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తా ఉన్నారు. మేలు కలగకుండా ఉన్నట్టుకు మీ పాపములే కారణము అంటూ దేవుని వాక్యం వాదిస్తూ వచ్చినాడు. చదువు మరి 25. మీ దోషములు వాటి క్రమములు తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. మన పాపాలు కారణం అంటారు పిల్లలు.
మన ఆలోచనలు కారణం. మన దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు బ్రతుకు, ఈ శరీరంతో ఉన్నటువంటి ఆలోచనలు చెడ్డవి, ఆ పాపాలే కారణము. లేకుంటే మీకు మేలు మట్టు చక్కగా జరుగుతుంది. మీ పాపాలు వదుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు మేలు జరుగుతుంది అని దేవుని లేఖనంలో మనకు చూడండి దేవుడు చక్కగా రాయించాడు. కనుక మన పాపాన్ని వదులుకునే పిల్లలముగా, ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక పాపాన్ని తీసివేసినాడు కనుక పదే పదే మనం మళ్ళీ ఆ పాపం జోలికి, కుక్క కక్కుతుంది మళ్ళీ దాన్ని తిరిగి తినేదానికి ట్రై చేస్తుంది. కానీ మనసులో అలా కాదు, కక్కితే మనం కక్కినా అది అసహించుకొని వదులుకుంటాం. ఒకసారి కక్కేసినాము, ఏంది కక్కింది? పాపాన్ని కక్కేసినాము, ఇంకా వద్దనుకున్నాము, దాని బాప్తిసంతో సమాధి చేసినాము. మళ్ళీ అయినప్పటికీ ఆ కక్కిన దానికి మళ్ళీ పోతూ ఉంటాము. ఆ కక్కిన దానికి కుక్క ఎలాగో పోతుందో మళ్ళీ ఆ కక్కిన పాత రోత బ్రతుకు మళ్ళీ పోతుంటాము. మళ్ళీ వ్యభిచారం కానీ, మళ్ళీ పాపం కానీ, మోసం కానీ, అబద్ధం కానీ, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి విధమైన పాపాలు కానీ మళ్ళీ వెళ్తుంటాము. ఎందుకు వెళ్తున్నాము మనము? ఆ వెళ్ళకూడదనే వాక్యం మనకు తెలియపరుస్తాను. కుక్కతో పోల్చినాడు ఆడ దేవుడు. ఒక్కసారి నువ్వు కక్కిన దాన్ని వదులుకొని నా దగ్గరకు వచ్చావు, పాపం తీసివేయబడుతుంది. మళ్ళీ నువ్వు ఎందుకు ఆ రొచ్చులేకి, మళ్ళీ ఆ వాంతిలోకి మళ్ళీ ఎందుకు పోతున్నావు అని దేవుడు కుక్కతో పోలుస్తూ మనకు బుద్ధి దానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనము పాపాలని అసహించుకోవాలి. యోబు గారు ఏం అసహించుకున్నాడు? ఆయన యథార్థంగా నీతిగా బ్రతుకుటకు ఈ యొక్క చెడుతనాన్ని అంతా కూడా ఆయన అసహించుకున్నాడంట. చెడుతనమును అసహించుకున్నటువంటి భక్తుడుగా యోబు గారు మనకు కనపడతారు. అలా మనం కూడా అది వదులుకుంటే ఆ చెడుతనము, ఆ చెడు ఆలోచన, ఆ చెడు స్వభావముని మనం వదులుకున్నట్లయితే దేవుడు మనకు మంచి చేస్తాడు, మేలే చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనము యొక్క దేవుని రాకడ కొరకై నిరీక్షణ కానీ, పట్టుదల కానీ, ఓర్పు కానీ, నమ్మకం కానీ మనకు అటుదైన జ్ఞానం ఇచ్చి దేవుడు మనను భాగ్యవంతులుగా మనకు జ్ఞానం ఇస్తాడు. చూడండి, ఒక్కో మాట, విలువైన మాట చూసుకొని ముగించుకున్నాము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చదవమ ఒక మాట. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకున్నాము. చూడండి, దేవుడు, ఇది చాలా విలువైన మాట, గొప్ప మాట, చాలా శక్తి కలిగిన మాట. చివరి భాగంలో ఉన్నటువంటి మాట. ఏంది ఆ చివరి విలువైన మాట, గొప్ప మాట అంటే, శక్తి కలిగిన మాట అంటే, చూడండి, అధిక భాగము దేవుడు మన దోషంలో అంటారా, నీ దోషములలో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకో. దేవుడు భక్తుని ద్వారా వ్రాయించినాడు. మన దోషాలు ఉంటాయి కదా, ఎవరి వారి పాపపు చిట్ట, పాపపు బ్రతుకు, దాంట్లో ఎన్నో దేవుడు మరిచిపోతాడంట, వదిలేస్తాడంట. పోనీ శరీరంతో ఉన్నారు, మట్టి శరీరంతో ఉన్నారు, పనికి వాళ్ళు, వారు బుద్ధి లేని వారు, బాల్యం నుండే వీరి ఆలోచన చెడ్డది, వీళ్ళంతా నీతిగా బ్రతికిన వీరి క్రియలు, వీరి చేష్టలంతా మురికి కూటలతో సమానమని తెలుసు కనుక ఆయనకు ఏం చేస్తున్నాడంట, చాలా వరకు మన పాపపు జీవితంలో చాలా రుణమాఫీ చేసినట్టుగా ఆయన ఏమని రాయబడిందమ్మా, అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకోవాలి. మన పాపంలో చాలా మటుకు దేవుడు మరిచిపోతున్నాడంట. ఎందుకు మర్చిపోతున్నాడంటే, అన్నీ పట్టుకుంటూ కూర్చుంటే ఇంకా మనము ఎవరు అసలు భూమి మీద ఏ మనిషి ఉండలేరు. అలాంటిది మన బ్రతుకు. అన్నీ ఆయన
దృష్టించి చూసిన ఎడల ఎవరు నా ముందు నిలుచును నీతిమంతుడు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దృష్టించి చూసిన ఎడల, ఆయన కరెక్ట్గా దృష్టి పెట్టి చూస్తే మానవులలో ఎవరు ఒక్కరు కూడా ప్రపంచంలో మిగలరంట అని లేఖనం చెప్తుంది. నేను చెప్పేది కదా ప్రియ. ఆయన కరెక్ట్గా చూసినట్లయితే దృష్టించి ఎవరే కానీ మానవులలో మిగలరంట. అంత పాపాత్మలం మనం, అంత పనికిమాలలో, అంత బాల్యం నుండి చెడ్డవారం. కానీ ఆయన మూల్యమైన రక్తం ద్వారా మనం మంచివారం అవుతున్నాం, పరిశుద్ధం అవుతున్నాం, నీతిమంతులం అవుతున్నాం, యథార్థవంతులం అవుతున్నాం, ఆయన రాజ్యానికి వారసులం అవుతున్నాం. ఆయన మంచి సుగుణాలలో, మంచి లక్షణాలలో మనకు సౌభాగ్యవంతుడుగా, భాగ్యవంతుడుగా చేస్తున్నాడు దేవుడు. ఎన్నో మరుస్తున్నాడు మన పాపాలను. కనుక మన పాపాలలో దేవుడు చాలా మటుకు మరిచిపోతూ ఉన్నాడంట. ఆయనకు మతిమరుపు లేదు దేవునికి. నరుని బ్రతుకు బాల్యం నుండే చెడ్డదని ఆయనకు తెలుసు. కనుక ఎందుకు వచ్చింది, వీళ్ళు చెడ్డవారే కదా అని మర్చిపోతున్నాడు. జ్ఞాపక శక్తి లేక కాదు, ఆ మతిమరుపు ఉండి కాదు, మన మీద జాలి కలిగి ఆయన మన పాపాలను కొన్ని మతికి చేసుకోవట్లేదని గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు ప్రియ. కనుక మనము ఎలా బ్రతకాలంటే, మనం ఎంత నీతిగా బ్రతికినా మనము చాలా పనికిమాలం. కనుక అందుకే ప్రతిరోజు ప్రతిదినము దేవుని వాక్యం చేత కష్టపడుతూ, దిద్దబడుతూ, ఆ వాక్యం నేర్చుకుంటూ, వాక్య ప్రకారం బ్రతుకుతూ, లోబడుతూ, ఒక స్త్రీ పురుషుడికి ఎలాగ లోబడుతుందో ఆ పురుషుడు వాక్యానికి లోబడాలి. ఎందుకంటే వాక్యము మనకు శిరస్సు క్రీస్తు. అందరికీ శిరస్సుగా ఉన్నవారు క్రీస్తు ప్రభువారు. స్త్రీకి అయితే తన భర్త శిరస్సు, అందరికీ శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి. ఇలాగూ ఈ లెక్కలకు ఉన్నాయి. కనుక మనము వాక్యానికి లోబడాలి. ఆ సత్యమైన దేవుని, ఆ మహావిలువైన దేవునిలో ఆయన వాక్యానికి భయపడాలి, లోబడాలి. ఆయన చిత్తానికి తల వంచాలి, మోకాళ్ళు ఉండాలి. ఇది మన పరిస్థితి. ఇలా తగ్గింపు జీవితంలో ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. ఎంత తగ్గించుకుంటే దేవుడు వాడిని అంత హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. కనుక మన జీవితాలను వాక్యంతో లోబడుతూ, వాక్యానికి మన జీవితాలను తగ్గించుకుంటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆయననే హెచ్చిస్తూ, ఆయన కోసం మనము బ్రతుకుదామండి. ఆయన చిత్తంలో బ్రతుకుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించను కాక తన చిన్న